ఈ సమయం మీద కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనంలో దావీదు ఎలా అంటున్నాడంటే, అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకై వారు ఆలోచించుదురు. చూడండి, అతని ఔన్నత్యము నుండి అంటే ఒక మనిషి, అది స్త్రీ అయినా పురుషుడైనా, లేకపోతే భార్య భర్త కావచ్చు, లేకపోతే కుటుంబీకులు, వాళ్ళు మంచిగా ఫ్యామిలీ చక్కగా ఎదుగుతున్న టైంలో మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా వేరే వేరే దేవుని స్తోత్రం, వారు మన విశ్వాసాన్ని ఏం చేయాలి, పడదొయ్యాలని, లేకపోతే మన విశ్వాసాన్ని కుదపాలని చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. అప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవుని స్తోత్రం, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. దేవుని స్తోత్రం. పైకి వాళ్ళు ఏం చేస్తారంటే శుభవచనాలు చెప్తారు, అంతరంగంలో దూషిస్తారంట. అందుకనే కీర్తనాకారుడు అది కనిపెట్టాడు. మనం కూడా కనిపెట్టాలి. వీరు మనతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారు కపటంతో మాట్లాడుతున్నారా, నిజంగా మాట్లాడుతున్నారా అని మనం ఏం చేయాలి, తెలుసుకున్నప్పుడు మనం కదల్చబడం, విశ్వాసములో కదల్చబడం. అందుకనే ఒకని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకై వారు ఆలోచించుదురు. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలనే నీకు నిరీక్షణ కలుగుచున్నది. మన పక్కవారు, బంధువులు కావచ్చు, ఇంటివారు కావచ్చు, మన విశ్వాసాన్ని కుదపాలని చూస్తున్నారు. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది, ఆయన వలనే నీకు నిరీక్షణ కలుగుచున్నది. దేవుని స్తోత్రం. నేను కలవల్చబడను. దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.